ఇది ఆల్రెడీ చెప్పావు. నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి మీకు ఉన్నోళ్ళా మీరు ఫస్ట్? ఉన్నోళ్ళ మీన్స్ ఓకే. ఉన్నాయి, యా మంచిగా ఉన్నాయి ఇంట్లో. ఓకే, మీకు అయితే కష్టాలు ఉండవేమో. ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే నేను డిపెండెన్స్ కాదు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఏది అయినా నేనే చూసుకుంటా. మేము ముగ్గురం అమ్మాయిలు, డాడీ వాళ్ళు అక్క వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు, బాగున్నారు. ఇద్దరికి పెళ్ళి అయిపోయి యా నీకు ఒక్కదానికి అవ్వలే. ఓకే. అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే చిన్న పాప నేను, ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతూ ఉంటా. సినిమా కష్టాలు ఏంటి నీవి? సినిమా కష్టాలు నెంబర్ ఆఫ్. ఇప్పుడు మీకు తెలియకుండా అమ్మాయిలు ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్తాం, అక్కడ ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు వస్తారు. వాళ్ళల్లో మనం సెలెక్ట్ అవుతామా కామా అదొక టెన్షన్ ఉంటుంది. బట్ వాళ్ళు మనకి అంత ఈజీగా ఛాన్స్ రాదు. మన యాక్టింగ్ చూడాలి, ఓకే ఈ అమ్మాయి ఏంటి, బాడీ ఫిజిక్ ప్రతిదీ ఉండాలి. ఒక హీరోయిన్ అంటే ఆ అమ్మాయి కళ్ళు కానీ, స్కిన్ టోన్ కానీ, వాట్ ఎవర్ అన్నీ ఉండాలి. కొంతమంది దగ్గరికి వెళ్తే లైక్ ఈమె ఏం సెట్ అవుతుందిలే అన్న కూడా అనేస్తారు. కానీ ఎక్కడో నాకు ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాలో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పేసి నేను ఎవరు నెగిటివ్ అన్నా నేను పట్టించుకోను. ఓకే, అన్నారా ఎవరైనా ఇబ్బందులు పడ్డావా? ఫేస్ మీద చెప్పారా? అలా ఫేస్ మీద ఎందుకు చెప్పలేదు, బట్ ఏదో వస్తుంది కదండి టాపిక్, అలా నా వెనక మాట్లాడుకుంటా ఉన్నారు. నీ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్లీ. ఏం చేస్తావు వాళ్ళటప్పుడు? నేనంటూ ఇప్పుడు నా గురించి ఏది నెగిటివ్ అనుకుంటారో అది అంతా పక్కన పెట్టి వాళ్ళు నెగిటివ్ 100% అనుకున్నారనుకో, నేను పాజిటివ్ 200% చేసి చూపిస్తాను. సో ఆ ప్లేస్ వచ్చేంత వరకు నేను మాట్లాడొద్దు అనుకుంటా. ఇప్పుడు నీకు లీడ్ రోల్స్ లేవు, సైడ్ రోల్స్ ఉన్నాయి, చేస్తావా? అంటే ఆ క్యారెక్టర్ మీద నాకు ఇంపాక్ట్ వస్తుంది. లైక్ నాకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం, ప్రతి ఇంటర్వ్యూలోనే నేను చెప్తాను. లైక్ ఇప్పుడు రీసెంట్ గా అమ్మాయి క్యారెక్టర్ బాగా హైప్ వచ్చింది, సో అలాంటి హైప్ వచ్చే క్యారెక్టర్స్ చేస్తాను, నార్మల్ అయితే చెయ్యను. ఓకే, ఓన్లీ హైప్ వచ్చే క్యారెక్టర్స్. లైక్ ఇప్పుడు చాలా మంది గ్లామరస్, చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. వై నిన్ను అని అంటే నువ్వేం చెప్తావు? నిన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక డైరెక్టర్ కి ఓకే ఈ మూవీకి ఈ హీరోయిన్ ఇలా ఉండాలి, బాడీ ఫేస్ కళ్ళు, ఈ క్యారెక్టర్ కి అమ్మాయి సెట్ అవుతుంది అని డైరెక్టర్సే ఉంటారు. లైక్ పుష్పకి రష్మిక మందన అయితేనే సెట్ అవుతుంది అని అనుకొని ఆమెనే తీసుకున్నారు 1 or 2 part 2 కూడా. సో నా వరకు కూడా ఈ తిను అయితే సెట్ అవుతుంది క్వాలిటీస్ లో అని నా వరకు డైరెక్టర్స్ ఒకవేళ ఇప్పుడు ఒక 2-3 మూవీస్ అలా వచ్చాయి. లైక్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నుంచి నార్మల్ తెలుగు అమ్మాయి లుక్, 2 క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉంటాయి, లుక్ చేంజ్ ఓవర్ వస్తుంది. అలా ఒక మూవీ వచ్చింది. నీవు చేసిన సినిమాలు అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వకుండా అయిపోయినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒక 2 మూవీస్ ఉన్నాయండి, రాకుండా ఆగిపోయా. పేమెంట్లు వచ్చాయా? కూడా జస్ట్ ఒకటి అడుగుతున్నా, పేమెంట్ తీసుకున్నారు, సినిమా యాక్ట్ చేశారు, ఆ సినిమా స్క్రీన్ మీదకి రాలా, ఫీల్ అవుతావా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. పేమెంట్ వచ్చిందిగా అంటే పేమెంట్ నేను ఈరోజు 1 లక్ష రూపాయలు తీసుకున్నా, రేపు వెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ 25-30 days నేను కష్టపడి చేసి వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చి దానిలా క్యారెక్టర్ వేసి ముంతాజ్ శ్రీరామ్లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను. లిటరలీ ఒక్క గ్యాప్ లేకుండా షూట్ చేశారు. డేలో ఒక 1/2 hour అండి, నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చుంటా. ఇప్పటికీ 2 years అవుతుంది, రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ అడుగుతావా రిలీజ్ చేయండి అని? నేను అడగను. నీకు యాటిట్యూడ్ ఉంది, అలాగే తింగరతనం ఉంది, అందుకే 2 భరించేవాడే హస్బెండ్ గా కావాలి. అదే దాన్ని భరిస్తున్నాం కదా, అరగంట అవుతుంది. ఇక్కడ వరకే భరిస్తారు, ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు. లేదు అలా ఏం చెప్ప, నీకే చెప్పా ఇది. ఓకే అన్న, నిజం ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది, ఇది కూడా ఉంది? అన్నీ ఉన్నాయి. తింగరతనం ఉంది, సైకోతనం ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. దాని నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి, అన్ని అంటే భరించలేని వాడు ఎవరైనా వచ్చి వెళ్ళిపోయాడా? అవునా? ఎవరు? ఏంటి కథ?
అసలు చెప్పు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు ఒకసారి. వదిలేండి, దాని టాపిక్ తీస్తే ఇంకా ఏం లేదు చెప్పు, జస్ట్ బ్రేక్ స్టోరీ, ఆయన పేర్లు ఏం చెప్పకు, జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే. మన వరకు వచ్చి తిను నాకు 100% అనుకొని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది. సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేశా. లైక్ నా పేరెంట్స్ నాకు 100% ఇచ్చారు, కెరియర్కి సపోర్ట్ ఇచ్చారు, అంతా ఉంది. నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది. అందుకనేసే వాట్ ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతా కంపల్సరీ. 100% నమ్మకం ఉంది, అవుతా. ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది? ఇండస్ట్రీ వల్ల, పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ లైఫ్. యా, అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను. ఓకే, నువ్వు ఇలా చేసావని చూపించి మంచి అనుకున్నారు తిను 100% అని అనుకున్నప్పుడు నేను 100% ఉన్నా. కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది, తను కరెక్ట్ కాదు, లైక్ అలా అనిపించింది. ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా? ఇండస్ట్రీ కాదు, అదే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకోను. వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటుంది. వెళ్ళిపోయారా? బ్రేకప్? ఇట్స్ లైక్ బ్రేకప్ అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్. సో లైఫ్ లో అది ఇంకా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా. ఏం నేర్చుకున్నాం? చెప్తున్నాను కదండి, లెసన్. దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి సిచ్యువేషన్ ఇస్తారు, టైం ఇస్తారు, ఆ డే వస్తుంది అన్నట్టు. మనం ఏది గుడ్డిగా నమ్మొద్దు. లిటరలీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు 100% అని నమ్మారు ఆ రోజు. స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు. కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి లేదు నా కూతురు ఎక్కడున్నా మహారాణిలోనే బతుకుతుంది అంతే కదా. ఎస్, సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు లిటరలీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని అది ఏం చెప్తారు, ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చా. కాదు, కొంచెం నువ్వు నీ తెలుగు కొంచెం వచ్చి రానట్టుగా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా ఉందా? అంటే నేను కొద్ది రోజులు బెంగళూరులో ఉంటాను, ఒక లాస్ట్ 2-3 years బెంగళూరులోనే ఉన్నాను. డిప్రెషన్కి వెళ్ళావేంటి? ఏం లేదు, అలాంటివి ఏం లేదు కదా? లేదు, ఫైన్. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఏం లేదు? లేదు, ప్రాజెక్ట్ ఉంది ఒక షో. నేను అంటే మనసు మనసు విరిగినట్టుంది. అది దేవుడు అంటారు కదండి, మనకి మనం కావాలి అనుకునే పర్సన్ మనకి రారు, మనం కావాలి అనుకునే పర్సన్ కి మనం వెళ్ళలేము. అదే నేను అందరి అంటున్నాను కదా, నేను వస్తాను అంటుంటే వద్దంటున్నారు. అదే అలా చెప్తున్నా, అందరూ చెప్తారు, ఇప్పుడు వీళ్ళు చెప్తారు కానీ నేను చాలా సిన్సియర్గా చెప్పి కెమెరా ముందు చెప్తున్నాను. కెమెరా మీద ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు. అవి వేరు, ఇది వేరు. తేజస్విని చెప్పలే, ఇంకొకరికి చెప్పారు. ఓకే, అన్ని చూసొచ్చా. అందుకనేసి ఫస్ట్ బ్లైండ్ గా ఏది వెళ్ళొద్దు. అర్పిత సీరియల్స్ కి పనికి వస్తుంది, సినిమాలకి తక్కువ, సినిమాలకి పనికి రాదు అనే కామెంట్స్ మీరేం చెప్తారు? ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది. నాకు సీరియల్ ఫేస్ కంటే మూవీ ఫేసే. నేను సీరియల్కి వెళ్ళినా కూడా ఈ అమ్మాయిలో మూవీ ఫేస్ క్వాలిటీ ఉంది అని చెప్పి సీరియల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లైక్ డైరెక్టర్స్, కెమెరా టీమ్ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు మీరు మూవీస్కి ఫేస్లో మీకు ఆ కళ ఉంది అని చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, ఫీల్ అయ్యావా మొన్న జరిగిన ఇష్యూ? అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ ఏం లేదు కదండి. ఎందుకు లేదు? నీకు ఏమనిపించింది నార్మల్గా యాజ్ ఆడియన్స్? నీకు ఏమనిపించింది? తను హీరో, తన మూవీ తన ఫ్యామిలీతో చూడాలనుకున్నారు, వచ్చారు.
సో లిటరలీ నేను ఇక్కడ ఫ్యామిలీ చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు, వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ డే కాకుండా ఓకే ఫ్యాన్ ఫస్ట్ డే చూడాలి అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు ఓకే ఫస్ట్ డే చూడాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఓకే ఇలా వెళ్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళాలి. అందరు రష్ లో వెళ్ళిపోయి చనిపోయారు అంటే అది అల్లు అర్జున్స్ మిస్టేక్ కాదని నేను అనుకుంటా. ఓకే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్, నేను పుష్ప 1కి 2కి 2 చూడాలి అని అనుకుంటా. ఫస్ట్ డే రష్ ఉంటారు, క్రష్ అంటే అల్లు అర్జున్ కదా ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది, రష్ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ డే వెళ్దాం. ఫ్యాన్ ఎప్పుడు చూసినా మూవీయే కదా, ఫస్ట్ డే వెళ్ళి అంత రిస్క్ వెళ్ళి ఆ దీంట్లో చూడాలనుకోను. ఓకే అల్లు అర్జున్ తప్పేది ఏం లేదు. అల్లు అర్జున్ గా ఫ్యాన్ గా ఒక డైలాగ్ చెప్పు, అల్లు అర్జున్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? తగ్గేదేలే. వావ్ మార్చేసావుగా. అంతేగా, లైఫ్ లో తగ్గేదే లేదు, అల్లు అర్జున్ లో కూడా తగ్గేదే లేదు. యాక్ట్రెస్ గా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్? లైక్ సాయి పల్లవి. ఎందుకు సాయి పల్లవి? బై చాలా న్యాచురల్ గా చేస్తుంది నీలాగా. అలాగా ఎస్ థ్యాంక్ యూ. అంటే నేను న్యాచురల్ గా మాట్లాడుతున్నా, న్యాచురల్ గా ఉన్నా, అందుకు నీలాగా న్యాచురల్ అంటే నేను కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. అందరు అన్నారు ఇందాక మీరు వంశీ ఫామ్, అందుకే మేబీ నన్ను తీసుకున్నాను. అబ్బా న్యాచురల్ ఫామ్ అని ఆర్గానిక్ ఇలా కలుపుతుంది, నేను అసలు అనుకోలేదు అసలు. ఓకే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? లైక్ వంశీ ఫార్మ్స్ గురించి అయినానేమి, లేకపోతే నీ కెరియర్ గురించి మొత్తం ఒక ఎండింగ్. కెరియర్ గురించి అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. నేనైతే లిటరలీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే వాట్ ఎవర్ ఏం జరిగినా మన లైఫ్లో మనకు ఒక సపోర్టివ్ పర్సన్ ఉండడం అనేది చాలా గ్రేట్. సో నాకు అలాంటి పర్సన్స్ ఉన్నారు. ఒక ఫ్యూ పర్సన్స్ని నేను ఎంచుకుంటా, దాంట్లో వాళ్ళు ఆ ఫ్యూ పర్సన్స్లో నాకు 100% ఇస్తారని నమ్మకం ఉంది. సో వాళ్ళు అలానే ఉన్నారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. వాళ్ళు నీకు సపోర్ట్ చాలా. ఎంతమంది ఫ్రెండ్స్ మామూలుగా? ఒక మ్యాక్స్ ఒక 5-6 మెంబర్స్. అందరూ అబ్బాయిలేనా? అలా ఏం లేదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు. బ్యాచ్ ఒక గ్యాంగ్ ఉందా? గ్యాంగ్ అసలు లేదు, వేరు వేరు వేరు. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు, లైక్ ఏదో నా పర్సనల్ కూడా షేర్ చేసుకొని వాట్ ఎవర్ నేను ఏది చెప్పినా అగ్రీ చేసే పర్సన్ మన దగ్గర ఉన్నారు అంటే చాలా గ్రేట్. నాకు ఈసారి ఏమైనా నాకు ఫోన్ చేసి చెప్పు. మీకా మీరు అట్లీస్ట్ వింటారా? అయ్యా ఇప్పుడు ఇంటర్వ్యూ నేను రాత్రి కాదు, లేదు లేదు, నేను ఫోన్ చేస్తాను అమ్మతో నేను ఉండంగా. అది చెప్తారు అంతే, ఎవరు చేయరు. నువ్వు చెప్పు, ఫోన్ చేయి. సరే ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేస్తా. డన్. డ్రాప్ చేయమన్నా? ఇందాకే వెహికల్ పంపించమని అడిగిన. మమ్మీ డాడీకి చాలా చాలా థ్యాంక్స్, అండ్ నా ఫ్యాన్స్ కి అందరూ లిటరలీ వెయిటింగ్ నెక్స్ట్ మూవీ ఏంటి అని చెప్పేసి. త్వరలో మంచి మూవీ ఆల్రెడీ అయిపోయింది, సో ఫినిషింగ్ వచ్చింది. మంచి మూవీతో, మంచి యాక్టింగ్ తో, మంచి అందరి మనసులు దోచుకునేసే అంత క్యారెక్టర్ నేను చేశాను. సో రిలీజింగ్ కోసం వెయిటింగ్. సో ఫ్యాన్స్ అందరికి కూడా లవ్ యూ అండ్ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా 2025 అండ్ మీతో ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. 100% బాగా జరుగుతుంది, నాతో చేశారు కదా. నవరసాలు తెలుసు? తెలుసు. నవ్వా అంటే? అయ్యో నవరసాలు అంటే నవ్వా అంటే నవ్వాలి అంతే. మీరు ఏమడిగారు? నవరసాలు అన్నారు, మరి నవ్వా అంటే ఏంటి? నవ్వా అంటే ఏంటి? నవ్వాలి అంతేగా, నాకు కూడా తెలీదు. నవ్వా అంటే తెలీదా? నవరసాలు అంటే అన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను. చెప్పు. నవ్వా అంటే నవ్వాలి అంతే. ఫిక్సా? యా. కాదు, చూడు చూసుకొని ఇష్టం. నవ్వ అంటే నవ్వాలండి. నవ్వ అంటే మా చిత్తూరులో నవ్వంటే గీకుంటూ దురదంటారు మీ భాషలో. ఇది అదిరిపోయింది. ఇది నవ్వ అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నా. నిజంగా అండి, నవ్వ అంటే నవ్వాలి అంతే కదండి. ఆడియన్స్ మీరు చెప్పండి, నవ్వ అంటే నవ్వాలి, లేదా మా చిత్తూరు స్లాంగ్ లో నవ్వు అవుతుంది అంటే. సరే నవరసాలు అంటే కామెంట్స్ చెప్తారా? ఆడియన్స్ చెప్పండి మీరే, నవరసాలు అంటే ఏంటో. ఆడియన్స్ నా ఫ్యాన్స్ కాబట్టి నేను ఏది చెప్పిన అగ్రీ చేస్తాను. నవ్వ అంటే నవ్వాలా? ఎస్. సరే అందుకే నవ్వారా? అందుకే నవ్వారా? అది మీ ఆన్సర్ నవ్వా.
ఓకే. సరే నేను నవరసాలు అంటే తెలుసు కదా, యాహ్! నవరసాలు అంటే తెలుసు కానీ తెలుసు. నవ అంటే ఏంటో తెలియదు, రసాలు అంటే ఏంటో తెలుసు, రసాలు అంటే ఇదే. వద్దు. నాకు అర్థమైంది. Yeah. సరే ఒక ఫస్ట్ రసం కరుణ. ఆ? ఓకే. మీరు నవ్వేసి నేను ఓకే. ఓకే. అయ్యో! ఓకే ఇది కరుణ. బేభత్సం. అబ్బా! భలే చెప్పారు. వీరం. ఏంటి నువ్వు? ఒక డైలాగ్స్ తో నేను మొత్తం. సరే. ఓకే. శృంగారం. అలా ఉండేదే అదే శృంగారం అంటే లైక్ ఇలా 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 ఏదైనా లైక్ రొమాన్స్. ఓకే చేశారు, ఇదేనా చేశారు కదా ఆల్రెడీ. ఇంకేమైనా కావాలా? రౌద్రం. కూల్. మిమ్మల్ని కొట్టాలా? చాలా. ఓకే. ఇప్పుడు భయానిక, ఇప్పుడు నేను చేసేది అది. అయ్యో మీరు ఏం అడుగుతారో నాకు భయం వేస్తుందండి. వావ్ సూపర్. మీరు అసలు నాకు ఇది నచ్చింది, శాంతం. అమ్మయ్య ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అద్భుతం. అలానే ఫీల్ అవుతారు కదా. అద్భుతం. వావ్! అయ్యో ఈరోజు నేను శివ గారిని చూసా, ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ఇది ఇన్నర్ ఫీలింగ్ కదా. ఓకే హాస్యం ఇప్పుడు దాకా చేస్తుంది అదే, అది మీకు బాగా వచ్చు. డన్. కానీ నవ అంటే మీకు ఏంటో తెలియలేదు, నవరసాలు చేశారు కానీ నాకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇంటర్వ్యూ. ఈ ఒక్క పార్ట్ ఏదైతే ఉందో అది అద్భుతం. అది నా లైఫ్లోని చాలా బాగా. ఎవరితో చేయలేదా? నేను ఇది మ్యాథ్స్ అంటే చేయలే. ఇది మా అన్ని చేసుంటారు. ఈ నన్ను క్వశ్చన్స్ అడిగారు కదండి. క్వశ్చన్స్ అన్ని అందరిని అడుగుతాను, నవరసాలు చేయమని అడిగింది మిమ్మల్ని ఫస్ట్. నేను ఇప్పటి వరకు అసలు అసలు నేను అడగను నవరసాలు. రియల్ గా చేస్తారు, అడగరు. నేను ఎప్పుడు ఎవరిని అడగలే కానీ మిమ్మల్ని ఎందుకు అడగాలనిపించింది, అడిగా. కానీ నవ్వ అంటే ఏంటి? అరే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా. నాకు తెలిసిందైతే నవ అంటే 9. బాగా అందించారు. లేదబ్బా ఏం లేదు. ఇప్పుడు నేను నవరసాలు తెలియకుండా యాక్టింగ్ లేక రాలేను కదా. సో నవ అంటే 9 రసాలు ఉంటాయి అన్నమాట, దాన్ని నవరసాలు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ చాలా రోజులు జరిగింది. అండ్ నీ కెరియర్ ఇంకా ఇలా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి మంచి ఆఫర్స్ రావాలని, ఇంకా ఎక్కువ జనాల్ని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని, తెలుగు ఆడియన్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తే, అంతవరకు సియా.